వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కరీంనగర్ 1 టౌన్ పిఎస్కు తరలిస్తున్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. దీంతో తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారంటూ నిన్న కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఇవాళ 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు పాడి కౌశిక్ను అరెస్ట్ చేశారు. అతనిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు. 126(2), 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్ట్తో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అలర్ట్ అయింది. హుటాహుటిన కరీంనగర్కు బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని, దాంతోపాటు ఆయన అభిప్రాయాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఫోన్ ద్వారా అందిస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఆ విధంగానే చూస్తున్నారా? మీ ఉద్దేశం ఏంటి? హరీష్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు రేవంత్ రెడ్డి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ఇంకొక కొత్త ప్రక్రియ మొదలుపెట్టినాడు. దాడులు చేసి, అరెస్టులు చేసి ప్రజల్ని భయపెట్టించడం అనేది. ఇవాళ మా కౌశిక్ అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అక్కడ కేసు పెట్టడానికి స్కోప్ కూడా లేదు. ఒక సమావేశంలో మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేదా అది అసెంబ్లీ కావచ్చు, అది పార్లమెంట్ కావచ్చు, లేదా జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, ఒక సమావేశంలో ఏ సభ్యుడికైనా తను మాట్లాడే హక్కు ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నా మాట్లాడతారు. సమాధానం చెప్పవలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చైర్లో వాళ్ళు సమాధానాలు చెప్తారు. ఎవరికి ఉండాలి. కానీ నిన్న కరీంనగర్లో జరిగిన సంఘటనలో కౌశిక్ ఎంత గట్టిగా అడిగి ఉండొచ్చు, అరిసి అడిగి ఉండొచ్చు, ఏదైనా అడిగి ఉండొచ్చు. వారు అడిగింది ఏంటి? కేవలం మీరు ఏ పార్టీ నుంచి వెళ్ళి ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అనే ఒక ప్రశ్ననే అడిగితే మనం అందరం కూడా చూసినాం, సమాజం అంతా కూడా చూసింది. దానికి వారు సమాధానం చెప్పుకుంటారు, సంజయ్ గారు సమాధానం చెప్పుకుంటారు. దీంట్లో ముగ్గురు మంత్రులు డాష్ మీద ఉండి కూడా ఒక సభ్యునికి సంజాయించి సమాధానం చెప్పే పరిస్థితి లేక సిగ్గు లేకుండా పోలీసులను పిలిపించేసేసి 30-40 మంది పోలీసులను పిలిపించి నిన్న కౌశిక్ని బయటకు పంపించడం అనేది అది ఒక ఈ ప్రభుత్వానికి ఒక సిగ్గుమల్లిన చర్య. ఇది అక్కడనే మనకు కనబడుతుంది. ఎక్కడికి పోయినా పోలీసులు లేకుండా ఎక్కడికి పోయే పరిస్థితులు లేరు, ప్రజలు పోయే పరిస్థితులు లేరు, సమావేశాలు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎక్కడ కూడా అప్పుడే ఈ ప్రభుత్వం 5 ఏళ్లు నిండిన పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడైనా ప్రభుత్వాలు మనం చూసిన గతంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా చివరి రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసులు వాడతారు. ఎందుకంటే ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేని సందర్భంలో వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి సమావేశంలో పోయినప్పుడు అక్కడ అడుగుతుంటారు. కానీ ఇప్పుడే మొదలైంది అప్పుడే ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి విచిత్రంగా. దాని నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామా ఇది మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు చివరికి మా కౌశిక్తో మొదలు పెట్టింది. అసలు దీంట్లో ఏమైనా కేసు ఉంటుందా? మీరు కూడా ఒక పౌరుడిగా ఆలోచన చేయండి. తెలంగాణ పౌరుడిగా కౌశిక్ ఒక విషయాన్ని అడిగితే సమాధానం చెప్పాలి, లేదంటే నోరు మూసుకొని పోవాలి. కానీ దానికి కేసులు 1 కాదు 3 కేసులు. కోర్టులు కూడా నవ్వుకుంటాయి ఒకే సంఘటనలో 3 కేసులు చేయడం అనేదాన్ని. ఇంకోటి మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, నిన్న ఇన్సిడెంట్ జరిగిన చోట ఏ కేసు లేదు, ఏ ఆలోచన లేదు. సాయంత్రం ముఖ్యమంత్రి దగ్గరికి విషయం వెళ్ళిన తర్వాత మాత్రమే రాత్రి పొద్దున ఉదయం తయారైన ఈ కేసులన్నీ కూడా పూర్తిగా. ఒక ఆర్డీఓకి ఏం సంబంధం అండి? ఒక ఆర్డీఓ ఎట్లా పెడతాడు కేసు ఒక ఎమ్మెల్యే మీద? ఊసి ఆయనకి ఏం సంబంధం ఉంది దాంట్లో? కౌశిక్ అడిగింది సంజయ్ని, సొంత పార్టీ ఇద్దరు కలిసి ఒకే పార్టీలో గెలిచినారు. ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన ఆ విషయంలో అడిగి ఇంకోటి నిలదీయాలి కాబట్టి. ఎందుకంటే ఆయన మధ్యకాలంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను ఇంకే పార్టీలో చేరలేదు అని మాట్లాడిండు కాబట్టి ప్రజల ముందట ఆయన ఏందో తేటతెల్లని చేయాలి కాబట్టి అని చెప్పి కౌశిక్ అడిగిండు, మీరు ఇప్పుడు ఏ పార్టీ నుంచి చేస్తున్నారు అని. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఈ రకంగా అరెస్టులు అనేది తప్పకుండా ఇది రేవంత్ నైజాన్ని సూచిస్తా ఉంది, కాంగ్రెస్ పరిపాలన దొల్లతనాన్ని చూపిస్తా ఉంది, కాంగ్రెస్ పరిపాలన చేదగంతనాన్ని చూపిస్తుంది. అయితే జగదీశ్వర్ రెడ్డి గారు, రాబోయే కాలంలో ప్రజల్ని భయపెట్టించడం కొరకు చేసే చర్యలో భాగంగా నేను దీన్ని చూస్తా ఉన్నా. జగదీశ్వర్ రెడ్డి గారు, అయితే చేయి చేసుకోవడం అనేది
ఎంతైనా సరే తప్పే అవుతుంది. దీన్ని ఏ విధంగా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు? చేయి చేసుకున్న సందర్భం ఏమీ లేదు. అక్కడ స్పష్టంగా సంజయ్ చెప్పినాడు బయటకు వచ్చిన తర్వాత, నాకు చేయి తగలలేదు, కౌశిక్ చేయి నాకు తగలలేదు అని చెప్పినాడు. పైగా మనం ఒక చోట సంజయ్ ఇట్లా ఛాతి మీద చేయబెట్టింది కనబడుతుంది, మనకు స్పష్టంగా ఉంది. అది ఉంటే గింటే అది కేసు సంజయ్ మధ్యన కౌశిక్ మధ్యన ఉంటుంది. ఇది ఆర్డీఓ ఎట్లా పెడతాడు కేసు? ఆర్డీఓ కేసు సంబంధం? ఆర్డీఓ అక్కడ లేని కూడా లేడు. ఆర్డీఓ వారిద్దరి మధ్యన లేని కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ గారు ఇతరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏదో సంజాయిస్తున్నారు ఇద్దరిని. ఆర్డీఓ ఎట్లా పెడతాడు? ఆర్డీఓ పెట్టినట్టు కేవలం రేవంత్ ఆర్డర్తో మాత్రమే, ఇందులో ఏం సందేహమే లేదు. ఒక అధికారి పెట్టాలంటే ముఖ్యమంత్రి చెప్తేనే ఆ రకంగా ధైర్యం చేసి పెట్టగలుగుతారు ఒక ఎమ్మెల్యే మీద కేసు. మీ లీగల్ టీం రియాక్షన్ ఏ విధంగా ఉందండి? సింపుల్. ఇప్పుడు మీరు ఇంకోటి హరీష్ గారు మీరు చూస్తే, మీరు గతంలో కూడా ఇవాళ మీ దాంట్లో రివ్యూ వేస్తే కూడా మళ్ళీ దొరుకుతుంది, మీ దాంట్లో దొరుకుతుంది. నేను మినిస్టర్గా ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి గారు వారే అధ్యక్షత వహించారు సభకు, ఎక్కడ ప్రోటోకాల్ ఇష్యూ లేదు, అంత జరిగింది. వారు ఉపన్యాసం ఇచ్చి నాకు మైక్ ఇచ్చినారు, నన్ను మాట్లాడమని వారే పిలిచినారు. నేను మాట్లాడుతుంటే మా సోనియమ్మ గురించి మీరు చెప్తలేవు, నువ్వు కేసీఆర్ గురించి చెప్తున్నావు అని చెప్పి మాట్లాడుతూ నా చేతి నుంచి మైక్ లాక్కున్నాడు దౌర్జన్యంగా. నాకు అప్పుడు చాలా మంది వచ్చి సలహా ఇచ్చారు, సార్ మీరు మినిస్టర్, మీ చేతి నుంచి మైక్ లాక్కోవడానికి లేదు, అయినా దౌర్జన్యంగా కేసు పెట్టవచ్చు, మనం లోపడేయచ్చు. నేను చెప్పినాక నాకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు. తొందరలోనే ఆయన పార్టీ మారుతాడు, రాజీనామా చేస్తాడు, అప్పుడు ఎన్నికల్లో ఓడగొడతాను తప్ప ఈ రకంగా కేసులు పెట్టి చేసే అలవాటు నాకు లేదు. అది కేసీఆర్ కూడా ఒప్పుకోరు, దాన్ని మాకు ఇటువంటి అలవాటు నేర్పలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన. ఇట్లాంటి చాలా సంఘటనలు. నేను డయాస్ మీద ఉండగా ఉత్తమ్ గారు కూడా వారి నియోజకవర్గం వెళ్ళినప్పుడు వారే అధ్యక్షత వహించేది, వారు విమర్శలు చేసే ప్రభుత్వం మీద. అయినా నేను ఓపికైన సమాధానం చెప్పుకుంటూ వచ్చిన. జానారెడ్డి గారు కూడా ఒకసారి వారే అధ్యక్షత వహించారు, నేను కూడా వారి సమావేశంలో పాల్గొన్నాం ఇద్దరం కూడా. జగదీశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు జరగలేదు ఇటువంటి. జగదీశ్వర్ రెడ్డి గారు, అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూసినట్లయితే మీ లీగల్ టీం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? మీకు ఎటువంటి అప్డేట్ ఉంది దీనికి సంబంధించి? మా లీగల్ టీం వెళ్ళింది. వాస్తవానికి దాంట్లో అన్ని కూడా బెయిలబుల్ కేసులు. వాస్తవానికి దాంట్లో ఏమో జైలు పంపే అవసరం ఏం లేదు. వారు పెట్టినవి కూడా 3 కూడా ఫాల్స్ కేసులు వాస్తవానికి. అయినా సరే మేము కోర్టులోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒకటి హరీష్ గారు, ఫైనల్ గా నేను చెప్పాల్సుకుంది, ఇది సంవత్సర కాలంగానేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు, ఇక ఇప్పుడేమో దాడుల పాలిటిక్స్, కేసుల పాలిటిక్స్ మొదలు పెట్టిండు రేవంత్. ప్రజలు నేను అణచివేస్తా చేసి దీంతో రైతు రుణమాఫీది ఇప్పటిదానికి ఇంకా కొంత ఆశలు ఉండే, ఇక రైతు భరోసా అనేది ఇప్పటికే మోసం చేస్తూ ప్రకటన చేసిండు. నిన్న ఇవాళ మంత్రుల రివ్యూలు చేస్తే ఎంత వీలైతే అంత కటింగ్ పెట్టే ఆలోచనలు ఉన్నట్టు కనబడుతున్నారు. ఎక్కడికక్కడ తోకలు ఈకలు చేతులు కాళ్ళు విరిసేసేసి ఇంతంత కొద్ది మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లోంచి కూడా అందరు తీసేసి ఈ రెండింటితోని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న ఆలోచన మొదలైంది. వీళ్ళు యువకులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు, వీళ్ళకి యువకులు తోడవుతున్నారు. మహిళలు కూడా అడగటం మొదలు పెడుతున్నారు, మా 2,500 ఏమైనాయి, మా తులం బంగారం ఏమైందని చెప్పి. అన్ని వర్గాలు తిరుగుబాటు ఆలోచనకు వస్తున్నాయి. తప్పకుండా రోడ్ల మీదకి వస్తారన్న భయంతోని ఇక ఇప్పటి నుంచి అరెస్టులు చేయాలి, మేము ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసినాం, మీరెంత అని చెప్పి భయపెట్టడం కొరకు చేసే కుట్రలో భాగంగా ఈ కేసును నేను చూస్తా ఉన్నా. రైట్ అండి, థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మళ్ళీ మహిళల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ లోపు సత్యవతి రాథోడ్ గారు కూడా మనతో ఫోన్ లైన్లో ఉన్నారు, ఆమె కాల్ కూడా తీసుకుందాం. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, మ్యామ్ నమస్తే అండి. నమస్తే హరీష్ గారు. చెప్పండి, పదే మీరైతే అంటూనే ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ కి మేము తలొగ్గేది లేదు, మా పోరాటాలు మేము చేస్తూనే ఉంటామని. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఈ విషయాన్ని కూడా అదే విధంగానే చూస్తున్నారా? ఇప్పటి వరకు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా అదే మాట అంటున్నారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలందరూ మేము చెప్పడం కాదు, తెలంగాణలో ఉండే ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా ఆయన దృష్టి మళ్లించడం అంటారు కదా, దానికి రకరకాలుగా. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, వచ్చిన రోజు నుంచి ఏ రోజు కూడా నాకు తెలిసి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు లేదు, ఎవరికి వాళ్ళు ఫ్రస్ట్రేషన్. రేవంత్ రెడ్డి గారేమో ఉన్న అధికారం ఎప్పుడు పోతుందో, ఎవరు వచ్చి ఎసరు పెడతారో అని భయం. మిగతా వాళ్ళేమో మా అవకాశాలు తీసుకొని మాకు రావాల్సిన అవకాశం ఈయన, మరి మమ్మల్ని అందరినీ ఓవర్టేక్ చేసి ఈయన తీసుకున్నాడు, ఎప్పుడు ఈయనది పోతుందా, మాకెప్పుడు వస్తుందా అనేది వాళ్లకు. అలాగే అందరి పొత్తులో అందరు కలిసి అధికారమే పరమావధిగా అధికారంలోకి రావడానికి వాళ్ళు నిజంగా అలవి కాని హామీలు ఇచ్చిందండి. పదే 10 మంది అడిగిరు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఏ విధంగా నెరవేరుస్తారంటే మా కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలుసు, ఇన్నేళ్లు దేశాన్ని పాలించినాం, రాష్ట్రాన్ని పాలించినాం, వచ్చే పైసా తెలుసు, పోయే పైసా తెలుసు, మేము అన్ని నెరవేరుస్తాం అన్నారు.
ఎన్నికల ముందేమో అందరికి ఇస్తామని చెప్పారు, ఓట్లు అయిపోయినాక ఇప్పుడేమో కొన్నే ఇస్తాం కొందరికే ఇస్తామని చెప్పి రకరకాల కోతలు పెడుతున్నారు. అందులో భాగంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి కావలసిన అధికారం నిలబెట్టుకోవడానికి కావలసిన సంఖ్యాబలం ఉన్నా కొంతమందిని మీరు పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టండి, అది కాంగ్రెస్ పార్టీ నుంచి పోయే వాళ్ళకైనా పర్లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అందరినీ మార్చడం, అందరికీ ప్రలోభాలు పెట్టడం, అట్లా 10 మందిని తీసుకున్నారు. ఆ తీసుకునే క్రమంలో వాళ్ళని ఎవరినైనా ప్రశ్నిస్తే ఏదైనా మాట్లాడితే ఒకళ్ళిద్దరిని ఎంపిక చేసుకొని వాళ్ళ మీద ప్రతిదానికి కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం, ఆ కేసులో ఎంత బలం ఉంది, ఎలాంటి సెక్షన్స్ పెట్టాలనే కంటే బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఎట్లా భయపెట్టాలి, ఎట్లా కేసులలో పెట్టాలి, ఎట్లా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రధానమైన, ఎందుకంటే నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఈ హోంశాఖను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఎవరిని నమ్మట్లేడా అనుకున్నాను. కానీ అందరికి ఎందుకు చెప్పాలి, నేనే నాకు అవకాశం ఉన్నంత వరకు అవసరమైనంత మేరకు, లేకపోతే ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకోవచ్చని హోంశాఖను కూడా ఆయన దగ్గరే పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు భావించాల్సి వస్తుంది హరీష్ గారు. మ్యామ్, యాక్చువల్లీ పాలిటిక్స్ లో అంటే ఈసారి గెలిచి సీఎం అయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రజలతో దగ్గరగా ఉంటాను, పోలీసుల వెనక దాక్కోను అని చెప్పి మొత్తం కోటలన్నీ కూలగొట్టాను, అందరికీ నేను అందుబాటులో ఉంటానన్నారు. మీరేమో పోలీసులను అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతున్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రెండింటిని ఏ విధంగా చూడాలంటారు? ప్రజలు సాక్ష్యం అండి. ఆ గోడలు కట్టింది ఎవరండి? ప్రగతి భవన్ గోడలు కట్టింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన లేచినప్పుడు అక్కడ తెలంగాణ ఉద్యమకారుల నుంచి రక్షణ కోసం కట్టిన గోడలు. అది కేసీఆర్ గారు కట్టింది కాదు. కేసీఆర్ గారు ఈవెన్ సమైక్య ఆంధ్రులు ఇక్కడున్నా ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, లేకపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకునే విధంగా గొప్ప అవకాశం ఇచ్చింది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కేసీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. పోలీసులను ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఎవరి మీద అనవసరమైన కేసులు పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి పోలీసుల గౌరవాన్ని పెంచినాం. అలాగే కేసులు లేకుండా, ఎందుకంటే ఎన్ని కేసులు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎన్ని కేసులు పాలై బీఆర్ఎస్ నాయకులు, ఆ రోజున్న టీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పడ్డారో, ఎన్ని దెబ్బలు తిన్నారో వాళ్ళకి తెలుసు, ఎన్ని కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరిగిందో తెలుసు. కాబట్టి అది ఇంకెవరికి కాకూడదు అనేది కేసీఆర్ గారి అభిప్రాయం కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఇవాళ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి గారు కాలుస్తా ఉన్నారు. వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. నిన్న మొన్న మనం చూసినాం, ఒకవైపు ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. మేము ఎమ్మెల్సీగా ఉన్నాం, మా నియోజకవర్గాలు ఏదైనా కార్యక్రమం జరిగితే మమ్మల్ని పిలువరు. పోయిన కాడేమో ఇట్లా ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తారు. కానీ వార్డు మెంబర్ కూడా కానీ, సర్పంచ్ కూడా కానీ వాళ్ళ సొంత నాకేమో కలెక్టర్ స్వాగతం చెప్తాడు. విద్యార్థులను ఎండలో పెట్టి ఆ విద్యార్థులను కూడా అండి, ఆ శాఖ మంత్రి ఉంటే, విద్యాశాఖ మంత్రి అయితే ఆ విద్యార్థులను, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అయితే ఆ గురుకులాల పిల్లల్ని స్వాగతం పలకడానికి పిలుస్తారు. కానీ తిరుపతి రెడ్డికి ఏ ప్రోటోకాల్ ఉందని పిలుస్తారు? ఎవరెవరిని వాడుకుంటున్నారు, అధికారాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల మీద వాళ్ళ కక్ష సాధింపు ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎలాంటిదో మీరు కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పార్టీ ఫిరాయింపుల గురించి ఒక ప్రశ్న వస్తుందండి. పార్టీ ఫిరాయింపుల గురించి ప్రశ్నిస్తున్నారు, దాని గురించి సత్యవతి గారు వింటున్నారా? వింటున్నాను హరీష్. దీని గురించి ప్రశ్నిస్తే ఇంకా ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయని ఒక రూమర్ వస్తోంది. దీన్ని కూడా మీరు ఏమన్నా గమనించారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిన్న మొన్న దానం నాగేందర్ గారు, నేను సీనియర్ నై ఉండి ఇంత అనుభవం ఉండి ఆ రోజు అసెంబ్లీలో అట్లా మాట్లాడకుండాల్సింది, అందుకనే నేను కేటీఆర్ గారికి సారీ చెప్పాను అన్నారు. అలాగే కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు, కేటీఆర్ గారి వల్ల హైదరాబాద్ ఇమేజ్ ఎంత పెరిగింది, హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి అయింది. కేసీఆర్ గారు సరే ఏదైనా కటువుగా అన్న ఒక భోళా శంకరుడు, అంత గొప్ప నాయకుడు అని చెప్పి ఆయన మాట్లాడితే
మళ్ళీ ఇలాంటి అవకాశాలు ఇస్తే, లేకపోతే ఎవరికైనా ఛాన్స్ ఇస్తే ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి సొంత గూటికి వెళ్ళి క్యూ పెడితే ఉన్నవాళ్ళు కూడా పోతారేమో, నా గౌరవం, నా అధికారం పోతుంది, గౌరవం పోతుంది, అధిష్టానం దగ్గర పరువు పోతుంది, నేను ప్రజల్లో పలసనైపోతాను అని చెప్పి ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపుల మీద కానీ, ఫిరాయింపులదారులు ఉన్నది వాస్తవాలు మాట్లాడితే కూడా రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈ దాడులు, ఈ కేసులు, ఈ ఇబ్బందులు తప్ప వేరేది కాదండి. నాకు తెలిసినంత వరకైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన గాలి కొదిలేసిండు, పరిపాలన మీద ఆయనకు పట్టు రాలేదు. మంత్రులందరూ సమిష్టిగా ఏ ఒక్క నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఒక మంత్రి ఒకటి మాట్లాడితే ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన ఇవన్నీ ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి మొదటి నుంచి ఈ దాడులు కానీ ఇవాళ ప్రజలు మళ్లించడానికి ఆయన అక్రమ కేసులు కానీ పెట్టి అనవసరంగా 10 ఏళ్లు బ్రహ్మాండంగా పాలించుకున్న ఈ రాష్ట్రం, 10 ఏళ్లు దేశంలో అగ్రగామిగా నిలబడ్డ రాష్ట్రం ఇవాళ మళ్ళీ తిరోగమనంలో పయనిస్తుంది. ఇది బాధగా ఉంది మాకని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, అరెస్టు విషయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా, లేకపోతే మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు పార్టీ తరఫున? కౌశిక్ రెడ్డి గారి అరెస్టు అక్రమము, దారుణము, అన్యాయము. ఈ కౌశిక్ రెడ్డి గారు అందులో ప్రశ్నించింది సంజయ్ గారిని, మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైనరు, ఇంకా పార్టీ మారలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడండి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం సబబైంది కాదు అని చెప్పారు. దాని మీద చిన్న వాగ్వివాదం జరిగింది. ఇంతకంటే ఎక్కువగా అనేక సార్లు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ లో ఇప్పుడు మీరు మొత్తం కూడా వైరల్ అవుతున్నది చూడండి. వారు డైరెక్ట్ గా 2 సందర్భాలలో, ఒకటి జిల్లా అభివృద్ధి సమావేశంలో ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న డికే అరుణ గారితో ఏ విధంగా గొడవ పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఆమె మీద దురుసుగా ప్రవర్తించింది అనేది ఇవాళ అన్నిట్లలో కూడా వీడియోలలో మీరు చూడొచ్చు. రెండోది, మరొక సమావేశంలో జూపల్లి కృష్ణారావు గారి దగ్గర మైక్ గుంజుకొని అక్కడే ఆయన మీద కొట్టడానికి పోయి. రెండోది, మూడో సంఘటన మునుగోడులో ఆనాటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కార్డ్స్ పంచడానికి పోతే నువ్వు ఎట్లా పంచుతావు అని చెప్పేసి ఆయన చేతిలో మైక్ ఆయన గుంజుకొని మొత్తం కూడా కొట్లాడడానికి పోయిండు ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి గారు. మరి వాళ్లకు ఒక హక్కు, మిగతా వాళ్ళకు ఒక హక్కు ఉంటుందా? వాళ్ళు కూడా మరి ఇంతకుముందు ఇన్నిసార్లు ప్రశ్నిస్తే దాన్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? ఇవాళ స్పీకర్ గారు కూడా కాంగ్రెస్ స్పీకర్ లాగా వారు వర్క్ చేస్తున్నారు. ఇవాళ వారు స్పీకర్ గారి దృష్టిలో వాళ్ళు పెట్టిందని అన్నారు. స్పీకర్ గారి దృష్టిలో పెడితే ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి. కాబట్టి ఎమ్మెల్యేలు జనరల్ గా అందులో వాగ్వాదం చేసుకుంటారు. ఒక పార్టీ నుంచి వెళ్ళి రిజైన్ చేయకుండా ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు అసలు తీసివేయాల్సింది స్పీకర్ గారు. వారిని తీసివేయకుండా వారిని ప్రశ్నించినందుకే నేను అరెస్ట్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. అదేవిధంగా స్పీకర్ గారు కూడా దానికి అనుమతి ఇచ్చినట్లయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు స్పీకర్ గారు న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇవాళ వాళ్ళందరూ కూడా మీ పార్టీలో చేరలేదని చెప్పేసి ఒక దిక్కు చెప్తున్నారు. వాళ్ళేమో నిస్సిగ్గుగా మేము చేరినాము, మేము మొత్తం కూడా పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తున్నామని వాళ్ళు మాట్లాడతారు. ద్వంద్వ విధానాలు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలకు సిగ్గు శరం లేకుండా ఉంటే వాళ్ళని కాపాడుతున్న ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ స్పీకర్ గారు కానీ నిజంగా ఇవాళ వారు ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యం బద్ధంగా ఉండండి. ఇమ్మీడియట్ గా కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు చేయలే. కౌశిక్ రెడ్డి గారు మామూలుగా వాగ్వివాదానికి వారెట్లా దిగిన మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వారు కూడా చెప్పిండ్రు కదా. అసలు ఇవాళ దానికి కారణం ఏంటి? వారు చెప్తూ 11 మంది ఎమ్మెల్యేలకు మొత్తం కూడా ఎమ్మెల్యేల పేర్లు పెట్టి సిడిపి ఇస్తారు. మరి ఎమ్మెల్యే లేని చోట ఓడిపోయి 3వ స్థానంలో ఉన్న హుజురాబాద్ క్యాండిడేట్ పేరు మీద మీరు కాంగ్రెస్ నాయకులకు సిడిపి ఇస్తే ఇది వ్యవస్థనా? ఏం వ్యవస్థ? ఎన్నికల వ్యవస్థలో గెలిచిన మేమందరం పక్కన పెట్టేసి ఓడిపోయి ఎందుకు పనికిరాని
వాళ్ళ పేరు మీద మీరు సిడిపి ఇచ్చిందంటే మరి మనం ఎక్కడ ఉన్నాము? ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా, ఎన్నికల వ్యవస్థలోనే ఉన్నామా? ఇది కొద్దిగంత ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, గమనించాలి. అయితే ఇవాళ పార్టీ ఎన్నిక పేరు మీద, పార్టీ మీద గెలిచి నిస్సిగ్గుగా ఇంకో దాంట్లోకి పోయి నేను అట్లనే మాట్లాడతా అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ కి మారిన ఎమ్మెల్యేలు వెంటనే బేషరతుగా వారి క్షమాపణ చెప్పాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అవసరమైతే. కానీ ప్రశ్నించినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు. కౌశిక్ రెడ్డిలో మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా పండుగ రోజున ఇవాళ ఆయనను వచ్చి మొత్తం కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, మా శ్రేణుల్ని భయపెట్టడం, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు. దీనికి ఖచ్చితంగా మాకు నేర్పిస్తున్నారు. వచ్చే ప్రభుత్వం మాదే, ఆ ప్రభుత్వంలో ఏం చేయాలన్నది మాకు నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వారు ఏ విధంగా చేస్తున్నారో మేము అంతకంటే ఎక్కువ కూడా చేస్తాం. మీరు ఆల్మోస్ట్ బెదిరిస్తున్నట్లుగానే చెప్తున్నారు. అయితే జగదీశ్వర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ ఏం కాదు, బెయిలబుల్ కేసులే, చిన్న చిన్న కేసులే, వీటి నుంచి బయటకు వచ్చేస్తారు అని. మీకు హోప్ ఉందా? మీ లీగల్ టీం ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది? ఎప్పుడు వరకు ఈయన బయటకు వచ్చే అవకాశం ఉంది? మీరు అన్నట్లుగా పండగ బయట చేసుకునే అవకాశం ఉందంటారా? వారికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతరులని ఇబ్బంది పెట్టడంలో, ఇతరుల పండుగలు ఎవరు చేసుకోనియకుండా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం కూడా ఎమ్మెల్యేలు కాదు, పార్టీ నాయకులను కానీ మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మా లీగల్ టీం కృషి చేస్తారు. మాకు జడ్జిల మీద, మిగతా వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కాబట్టి వారు వస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది. కానీ ఈ రోజున చిన్న వాగ్వివాదం జరుగుతూనే అదేదో తప్పైనట్టు, నేరమైనట్టు. మరి అటువంటి నేరం జరిగిన రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా అసలు జైల్లో నుంచి రాకుండా ఉండాల్సిన కేసులు పెట్టాల్సి ఉండే. మరి జైల్లోకి వెళ్ళి రాకుండా అన్నిసార్లు గొడవ పడ్డాడు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడిండ్రు. అనేక పార్టీ మంత్రులతో కూడా దురుసుగా ప్రవర్తించి దాడి చేసిండ్రు. మరి అవన్నీ చేసిన వారి మీద ఆ రోజున చర్య తీసుకుంటే ఎక్కడుండేవారు? కాబట్టి అది వాళ్ళు గుర్తుంచుకోవాలి, అది కూడా చూసుకోవాలి. స్పీకర్ గారు వెంటనే ఆదేశించాలి. ఒక ఎమ్మెల్యేని అన్యాయంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే చేయాలి. వాళ్ళు ఇతర ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ మారిందో వాళ్ళకి సిగ్గు శరం ఉంటే వెంటనే రిజైన్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్ అండి. మీరు మీ మూమెంట్ ఏ విధంగా ఉందండి? మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఏ విధంగా రెఫరెండమ్స్ కానీ ఏమైనా తీసుకెళ్లే ముందుకెళ్లే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమిష్టిగా ఏ కార్యాచరణ రూపొందిస్తున్నారు? బీఆర్ఎస్ గెలిచిన నాటి నుండి ఈనాటి వరకు ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవి చేస్తే వాటి అన్నింటినీ అడ్డుకుంటున్నాం. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా, ప్రజాక్షేత్రంలో కూడా అన్నిటి మీద, అది వ్యవసాయానికి సంబంధించిన రైతు బంధు ఇస్తానని ఇలా మోసం చేసినందుకు, రైతు బీమా అందరికి కట్టనందుకు, ఇవాళ కౌలు రైతులకు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు, అదేవిధంగా ధరణి పేరు మీద ఇప్పుడు మిగతా రైతులందరినీ కూడా మోసం చేస్తున్నందుకు, రుణమాఫీని సగం కూడా చేయనందుకు ఖచ్చితంగా ఇవాళ క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాం, అసెంబ్లీలో కూడా పోరాడినాం. అన్నిట్లలో కూడా 2500 మహాలక్ష్మి ఇచ్చేంత వరకు, 4000 రూపాయల పెన్షన్ ఇచ్చేంత వరకు, కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేంత వరకు, రైతు బంధు 15,000 ఇస్తానన్నది కూడా ఇచ్చేంత వరకు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కడుగుతాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, అక్రమ కేసులను ఎదుర్కొంటాం, అవసరమైతే జైలుకు కూడా వెళ్తాం. ప్రజల పక్షాన పోరాటానికి ప్రజలు ఎన్నుకున్న మేము సదా సిద్ధంగా ఇప్పటి వరకు 13 నెలల కాలంలో పోరాటం చేస్తున్నాం, ప్రజలతో ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. ఎవరికి భయపడం, ఎవరిని కూడా తల వంచం. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. మీరు లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, మీ కార్యాచరణ కూడా తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.